అక్కడ దయాళని ఒకడు ఉంటాడు సార్. మీరు చెప్పినట్టు అక్కడ ఎవరైనా ఉంటే ఈ పాటిగా దయాళ వాళ్ళని ఎప్పుడో చంపేసి ఉండేవాడు. దయాళ్ సైమన్ తర్వాత ఈ పోర్టును మొత్తం కంట్రోల్ చేసేది వీడే. వాడి బిజినెస్ కట్టొచ్చే ఎవరినైనా సరే చంపేస్తాడు. వాళ్ళ బాడీ కూడా దొరకదు. ఇన్నేళ్లుగా వాడికి సైమన్ బిజినెస్ కి ఏ పోటీ లేకుండా చూసుకున్నాడు. 1.5 సంవత్సరం లోపల ఉన్నందుకే పులిస్గా అయిపోయింది సార్. 8 సంవత్సరాలుగా ఒక లోపల అండర్ కవర్ లో ఉండే ఛాన్సే లేదు సార్. దాని విలువ ఎంత రాకుండా తెలియదు. 2 కోట్లు ముట్లో పెట్టుకుంటావా? ముందు పెడతావు. సారీ సైమన్ గురించి తెలుసుకోలేకపోయాను. వాడు ఎప్పుడో కానీ రాడు. వాళ్ళ అబ్బాయి కస్టమ్స్ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. వాడికి వాళ్ళ నాన్న బిజినెస్ మీద అంత ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా కనిపించట్లేదు సార్. కానీ గవర్నమెంట్ సైడ్ నుంచి ఎలాంటి హెల్ప్ కావాలన్నా వీడే చూసుకుంటాడు. కేవలం ఈ నెట్వర్క్తో వీళ్ళు ఇంత గొప్పవాళ్ళు అయ్యారని అనుకోవట్లేదు సార్. ఎవరికీ తెలియకుండా వాళ్ళు ఇంకేదో చేస్తున్నారు సార్ ఇక్కడ. దాని గురించి తెలుసుకోవాలంటే ఆ రిస్ట్రిక్టెడ్ ఏరియాలోకి మనం వెళ్లాల్సిందే సార్. ఈ 1.5 year కేస్ స్టడీలో నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ఇదే. ఫ్యామిలీని చూసి సంవత్సరం అవుతుంది సార్. కొంచెం త్వరగా రిలీవ్ చేస్తే బాగుంటుంది. సరే బయలుదేరు, చెప్పి పంపిస్తాలే. సరే సార్. భానుమూర్తి సార్ కాస్త జాగ్రత్తగా ఉండు. ఆ ఇన్ఫార్మర్ గురించి ఏం తెలిసినా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వు. సరే సార్. అర్జున్ అక్కడ